నమస్కారం. న్యూస్ విజన్ కి స్వాగతం. ఈ రోజు వార్తలోనే ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని దేవాలయాలకు ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తాం. ఆస్తులను పరిరక్షిస్తాం. రక్షణ దృష్ట్యా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తాం. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య వెల్లడి. స్విమ్స్ రోగుల పాలిట వరప్రసాదిని. సేవలను విస్తృతం చేయండి, ఖ్యాతిని ఇనుమడింపజేయండి. రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి పిలుపు. కోట్ల సహాయ మంత్రి కాదు, నిస్సహాయ మంత్రి. రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చెయ్యి. నైతిక బాధ్యత వహిస్తూ ఎంపీలు రాజీనామా చేయాలి. టీడీపీ, బీజేపీ డిమాండ్. అంతర్జాతీయ నేరస్తుడు అరెస్ట్. ఒక పిస్టల్, 2 మ్యాగజైన్లు, 5 బుల్లెట్లు స్వాధీనం. తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు వెల్లడి. వార్తలోని వివరాలు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు ట్రస్ట్ బోర్డులను ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా ఆలయ అభివృద్ధి సాధ్యపడుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పద్మావతి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని దేవాలయాల భూములను అన్యాక్రాంతం కాకుండా నూతన చట్టాలను అమలు పరుస్తామన్నారు. ఒకవేళ ఆలయ భూ ఆక్రమణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆలయాలకు భద్రతను కట్టుదిట్టం చేసేందుకు మాస్టర్ ప్లాన్ను అమలు పరుస్తామని చెప్పారు. పురాతన ఆలయాలను పునర్నిర్మించడానికి 46 కోట్ల రూపాయలను మంజూరు చేశామన్నారు. శ్రీవారికి సంబంధించిన ఆస్తులను వెబ్సైట్లో ఉంచుతామన్నారు. టీటీడీ ఆస్తుల లీజులను చట్టపరంగా సవరించి 33 సంవత్సరాల కాలాన్ని కుదించే దిశగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. వసతి సముదాయాలలో పరిశుభ్రత, పచ్చదనం ఉండేటట్లు చర్యలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలయాల యాజమాన్యాలకు ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ధూపదీప నైవేద్యాలకు 3345 దేవాలయాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. అంతేకాక మఠం భూములను, దేవాలయాలకు సంబంధించిన భూములను కొనుగోలు చేయాలన్నా, అమ్మాలన్నా ప్రభుత్వం కోర్టు అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఆలయాల అభివృద్ధి లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు రామచంద్రయ్య ఈ సందర్భంగా వివరించారు. అంతకుముందు మంత్రి రామచంద్రయ్య గుంటూరు, కర్నూలు జోన్ అధికారులతో ఆలయాల అభివృద్ధిపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆలయ పరిరక్షణ భద్రతపై చర్చించిన మంత్రి దేవాలయాల ప్రగతికి ప్రతి అధికారి అంకితభావంతో పనిచేసి హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ సమీక్షా సమావేశంలో గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జోన్ అధికారులు పాల్గొన్నారు. మేజర్ టెంపుల్స్ కొన్ని మాస్టర్ ప్లాన్స్ తయారైనాయి. శ్రీశైలం అని, బాసరా అని, మహానంది, ఇటువంటి టెంపుల్స్ అవి కొంత ఫేజ్డ్ మేనర్లో ఇంప్లిమెంటేషన్ మొదలుపెట్టాం. అదేవిధంగా ఇప్పుడు ఒక పొటెన్షియాలిటీ ఉండేటువంటి టెంపుల్స్ అన్నీ అక్కడ ఉండేటువంటి అవసరాలను బట్టి ఎటువంటి ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేయొచ్చు, ఆ కన్స్ట్రైన్స్ అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి టెంపుల్కి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి దాన్ని ప్రయారిటైజ్ చేయమన్నాం ఫేజ్డ్ మేనర్లో. ఫస్ట్ ఫేజ్లో ఏం చేయాలా, సెకండ్ ఫేజ్లో ఏం చేయాలి. 2325 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ ఈ జోన్లో, అంటే ఈ 7 జిల్లాలో. దానిలో ఆల్రెడీ 243 ఇన్స్టిట్యూషన్స్ కాన్స్టిట్యూట్ చేశారు కమిటీస్. ఇక టు బీ కాన్స్టిట్యూటెడ్ 2080. సో దీంట్లో మెయిన్ కన్సర్న్ వచ్చి డిలే, వెరిఫికేషన్ డిలే. సో ఆ డిలేని ఓవర్కమ్ కావాలనే దానిపైన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కలెక్టర్స్తో పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి కరెస్పాండెన్స్ జరిగి త్వరగా రిపోర్ట్స్ తెప్పించారు. స్విమ్స్ రోగుల పాలిట వరప్రసాదిని అని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి అన్నారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ 20వ వార్షిక వేడుకలు మంగళవారం స్థానిక స్విమ్స్లోని శ్రీ పద్మావతి ఓపీడీ హాలు ముందు భాగంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి గల్లా అరుణకుమారి ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్విమ్స్కు అమూల్యమైన సేవలు అందిస్తున్న ఫ్రెండ్స్ అండ్ స్విమ్స్ అసోసియేషన్ సభ్యులను మంత్రి దుశ్శాలువలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం, టీటీడీ సంయుక్త సహకారంతో స్విమ్స్ రోగులకు మెరుగైన సేవలు అందిస్తూ అంతర్జాతీయ సంస్థగా ఎదుగుతోందన్నారు. సంస్థ ఆవిర్భావం నుండి లక్షల మంది రోగులకు శస్త్రచికిత్సలు నిర్వహించి నిరుపేదల జీవితాలలో వెలుగు నింపిందని కొనియాడారు.
ఆసుపత్రుల్లోని వైద్య సిబ్బంది ఉన్నతాధికారులు సమిష్టిగా పనిచేసి సంస్థ ప్రతిష్టను మరింత విస్తరింపజేయాలని ఆమె పిలుపునిచ్చారు. స్విమ్స్కు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో తాను కూడా స్విమ్స్ ప్రగతికి తోడ్పడతానని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ వార్షిక వేడుకలో స్విమ్స్ రిజిస్ట్రార్ డాక్టర్ వేణుగోపాల్, ఎంఎస్ డాక్టర్ వి సత్యనారాయణ, డాక్టర్ అల్లాడి మోహన్, డాక్టర్ రాజశేఖర్, వైద్యులు, విద్యార్థులు, రోగులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇక్కడ హార్ట్ అటాక్ వస్తే ఇక్కడ కూడాను మరి చేయించుకునే ధైర్యం లేక బాంబే లేకపోతే కలకత్తా అటువంటి పట్టణాలకు వెళితేనే గుండె జబ్బు నయమవుతుంది అన్నటువంటి తరుణంలో చాలా మందికి ఇప్పుడు అడిగితే పోయిన సంవత్సరం కూడా 300 హార్ట్ ఆపరేషన్లు ఈ హాస్పిటల్లో జరిగాయని చెప్పడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఇక్కడ ఇటువంటివి అరేంజ్ చేసినందుకు ఇంకా ఈ 10 విషయంలో కూడా బిల్డింగ్ త్వరితగతిన పూర్తి చేస్తున్నామని చెప్పారు. అది కాకుండా నేను కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మరి వైద్య మినిస్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఒక మంచి బిల్డింగ్ కూడా ఏర్పాటు చేయమని చెప్పనేసి నేను మీ పరంగా నేను అడుగుతానని చెప్పనేసి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2013-14కు సంబంధించిన రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని వివిధ రాజకీయ పార్టీల నేతలు ధ్వజమెత్తారు. యూపీఏ ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ పాత సీసాలో కొత్త సారా నింపినట్లుందని వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని నిప్పులు చెరిగారు. ఏపీలో 10 మంది కేంద్ర మంత్రులు, 45 మంది ఎంపీలు ఉండి కూడా రాష్ట్రానికి ఒక ప్రాజెక్టును కూడా దక్కించుకోలేకపోయారని దుయ్యబట్టారు. కేంద్ర సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నిస్సహాయ మంత్రని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 20 సంవత్సరములుగా ప్రాంతీయ పార్టీల చేతిలో నలిగిపోయిన రైల్వే శాఖ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన 3 మంత్రుల చేతికి వచ్చిందని, అందులో ఒకరు మన రాష్ట్రం నుండి సహాయ మంత్రిగా కొనసాగుతున్నప్పటికీ ఏపీకి ఒరగబెట్టిందేమీ లేదని మండిపడ్డారు. ఆదాయంలో ముందంజలో ఉన్న మన రాష్ట్రానికి ఏవో కొద్దిపాటి పొడిగింపులు, సర్వేలు తప్పించి కొత్త కేటాయింపులు గాని రాయితీలను కానీ ప్రకటించకపోవటం దారుణమన్నారు. రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి ఎక్కువగా కేటాయింపులు ఉంటాయని ఎదురుచూసిన ప్రజలకు బన్సాల్ నిరాశ మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు సతమతమవుతుంటే సామాన్య ప్రయాణికులపై భారం మోపేలా తత్కాల్ రిజర్వేషన్ల ఛార్జీల పెంపు ప్రతిపాదన, సూపర్ ఫాస్ట్ సప్లిమెంటరీ ఛార్జీల పెంపు, టికెట్ ఉపసంహరణ ఛార్జీల పెంపుతో రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్లు చల్లారని నిప్పులు చెరిగారు. నేతి బీరకాయతో సమానమైన బడ్జెట్ను ప్రవేశపెట్టారని ఎద్దేవా చేశారు. శ్రీ కోదండరామస్వామి వారి పేట ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏడులానే ఈ ఏడు కూడా తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం నుండి శ్రీ సీతారామ సమేత లక్ష్మణస్వామి ఊరేగింపుగా బయలుదేరి కూపుచంద్రపేటలోని శ్రీరామాలయానికి చేరుకున్నారు. మార్గమధ్యంలోని అవిలాల గ్రామం అగ్రహారం వద్ద స్వామివారికి భక్తులు కర్పూర హారతులతో నీరాజనాలు పలికారు. విశేష అలంకార భూషితుడైన స్వామివారు భక్తులను కటాక్షిస్తూ ఊరేగింపుగా కూపుచంద్రపేటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ చెరుకు జనార్దన్ యాదవ్, సైకం జయచంద్రారెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ ప్రాంత ప్రజలు పేట ఉత్సవాన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అందరికీ దర్శనం ఇవ్వటమే మహద్భాగ్యంగా భావిస్తున్నాం. సీతాదేవి అమ్మవారు, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి సమేతున్నై పట్టాభిరాముడు పురవీధుల్లో వచ్చి దర్శనమిచ్చి అందరినీ కటాక్షించడమే మాకు మహద్భాగ్యంగా భావిస్తున్నాం. ఈ అవకాశం కల్పించిన కూపుచంద్రపేట గ్రామస్తులకి, మాది టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారికి మేమంతా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పేట కార్యక్రమం అనేది కొంతకాలం ఆపేయబడింది. 2007 నుంచి మళ్ళా పునరుద్ధరించబడిన ఈ కార్యక్రమం తిరుపతి రూరల్ వాసులకు అందరికీ కూడా బ్రహ్మాండమైన రోజుగా, ఒక పండుగ రోజుగా, అతి ముఖ్యమైన పండుగ రోజుగా జరుపుకుంటాము. అయితే 2007 వరకు కొన్ని కారణాల వలన పేట ఉత్సవాన్ని టీటీడీ నిలిపివేయడం జరిగిందని తెలిపారు. ఆ తర్వాత కరుణాకర్ రెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్ అయిన తర్వాత 2007 నుండి పేట ఉత్సవాన్ని పునః ప్రారంభించడం జరిగిందన్నారు. శ్రీరాముడు కోదండరామస్వామి ఆలయం నుండి తమ గ్రామాల ద్వారా కూపుచంద్రపేటకు చేరుకోవటం ఆనందదాయకమని, స్వామివారి అనుగ్రహం పొందడానికి ఈ ఉత్సవం చక్కటి అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ వాహన సేవలో టీటీడీ ఉన్నతాధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. తిరుపతి నుండి రాముల వారు తాగాదుగా వస్తూ ఉంది. కొద్ది రోజులు 58 ఏళ్ళు నిలిచిపోయి తర్వాత ఇప్పుడు పునరుద్ధరించి ఇప్పుడు 6వ సంవత్సరం ఇది ఉత్సవం జరుగుతూ ఉంది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని చాలా వైభవంగా ఇక్కడ పెంచుకొని ఆర్తలు మర్యాదలు సగౌరవంగా గ్రామానికి
సంవత్సరాలుగా మన రాముల వారి గుడి దేవుడు ఇక్కడ రాముల వారి గుడి దగ్గర నుండి కేసీపేట వరకు వెళ్తారు. మార్గ మధ్యంలో ఇక్కడ వేదాంతపురం దగ్గర ఆగి ఇక్కడున్న అందరూ ఆరతులన్నీ తీసుకొని ఈ ఉత్సవం అందరూ విలేజ్ అందరూ పండుగ వాతావరణంలో పండుగ లాగా జరుపుకుంటాయి. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. ఇంక కూడా ఇది మీకు జరుగుతుందని. 2013 రైల్వే బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఆదాయం మిన్న అభివృద్ధి సున్నా చందంగా తయారైందని, ఈ ఏడు బడ్జెట్ చెవిలో పువ్వు పెట్టే బడ్జెటేనని భారతీయ జనతా పార్టీ విమర్శించింది. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు ఎంఆర్ రాజా, సామంచి శ్రీనివాస్, అజయ్ కుమార్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల్ని మన ఎంపీలు మోసం చేశారని, ముఖ్యంగా తిరుపతి రైల్వే స్టేషన్కి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. సికింద్రాబాద్, విశాఖపట్నం, విజయవాడలలో నామమాత్రపు ప్రాజెక్టులు కేటాయించినా తిరుపతికి మాత్రం ద్రోహం చేశారని ఆరోపించారు. తిరుపతి రైల్వే స్టేషన్ని అంతర్జాతీయ స్టేషన్గా మలుస్తామన్న స్థానిక ఎంపీ, మాజీ రైల్వే శాఖ మంత్రులు వారి హామీలను నెరవేర్చుకోవడంలో విఫలం చెందారని విమర్శించారు. వ్యాపారవేత్తలైన లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు ఇటువంటి వ్యాపారవేత్తలను మనం ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నంత వరకు మనకు ఎలాంటి మేలు జరగదు, రావాల్సినది కూడా రాదు అనేదానికి నిదర్శనమే ఈనాటి రైల్వే బడ్జెట్. తిరుపతి ఎంపీ గారు నేను అది చేశాను, ఇది చేశాను, అదో వస్తుంది, ఇదో ఇక్కడ వచ్చేసింది, ఇదో దిగుతుంది అని చెప్తుంటారే తప్ప బడ్జెట్లో అలొకేషన్కు పోయినప్పుడు మాత్రం పూర్తిగా తిరుపతి యొక్క విషయంలో వారి యొక్క శ్రద్ధ లేదు అనేది, వారి పదవులను వాళ్ళు కాపాడుకోవడానికి, వాళ్ళు చేస్తున్న వ్యాపారాలకు ప్రభుత్వం అండగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారే తప్ప ప్రజలకు ఎలాంటి సేవ చేయాలనే ఇది లేదు. బాలాజీ రైల్వే డివిజన్ ప్రతిపాదన చేసి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు అతిగతి లేకపోవటం, దానికి తోడు ఈ బడ్జెట్లలో ఎలాంటి కేటాయింపులు జరగకపోవడం బాధాకరమన్నారు. అందుకే ఈ బడ్జెట్ ప్రజల చెవుల్లో పూలు పెట్టే బడ్జెట్గా పరిగణిస్తూ నిరసన తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు గుణశేఖర్, వరప్రసాద్, పార్వతి, విశ్వనాథ్, రవి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నుంచి షిరిడీకి ప్రతిరోజు ఒక రైలు అవసరమనే విషయాన్ని గతంలో మమతా బెనర్జీ కూడా గుర్తించారు, వారు ప్రతిపాదించారు కూడా. అయితే ఆ దిశగా ఒక్క రైలు కూడా ఇవ్వలేదు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాలు, ప్రధాన నగరాలను తిరుపతి కేంద్రంగా అనుసంధానం చేస్తూ ప్రతిరోజు కూడా టెంపుల్ సిటీ కారిడార్ పెడుతూ ఒక రైలును ఇస్తామని గతంలో రైల్వే మినిస్టర్ తిరుపతికి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. తిరుపతి నుంచి హైదరాబాద్ చేరుకోవడానికి రైళ్ల మీద విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంది. 30 రోజుల ముందు టికెట్ కొన్నా కూడా కన్ఫర్మ్ కానీ దుస్థితి నెలకొనింది. ఎందుకంటే రైళ్ల సంఖ్య, సీట్ల సంఖ్య సరిపోవడం లేదు కాబట్టి. అయితే రైల్వే శాఖకు తిరుపతి నుంచి ఆదాయం రావడం లేదంటే ఎక్కడ లేని ఏ ప్రధాన క్షేత్రం హైదరాబాద్ నగరంతో తలదన్నే విధంగా అత్యధికమైనటువంటి ఆదాయాన్ని సమకూర్చి పెట్టేటువంటి తిరుపతిని ఎందుకు రైల్వే శాఖ విస్మరిస్తుందో, ఇక్కడ ఏలిన వారు ఏం చేస్తున్నారు, ఇక్కడ తాజాగా అధికార పార్టీకి చెందిన ఎంపీ నిద్రపోతున్నారనేసి సూటిగా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది. పవిత్ర పుణ్యక్షేత్రాన్ని మురికి కోపంగా మార్చి ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం తిరుపతిలోని గిరిపురం కాలనీలో ఎమ్మెల్యే పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, పారిశుధ్యం సరిగా లేక దోమల బారిన పడి అనారోగ్యానికి గురవుతున్నట్లు కరుణాకర్ రెడ్డికి మహిళలు మొరపెట్టుకున్నారు. అక్కడే ఉన్న నగరపాలక సంస్థ అధికారులను త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరిచారనే అక్కసుతో ప్రభుత్వం వారి పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. పవిత్ర పుణ్యక్షేత్రాన్ని మురికి కూపంగా మార్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని నిప్పులు చెరిగారు. తిరుపతిలో ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని, అధికార పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఘోరీ కట్టడానికి సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కట్ట జయరాం యాదవ్, ఎంవీఎస్ మణి, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోంది. వీళ్లకు ఏమాత్రం కూడా భద్రత లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా ఈ డ్రైనేజీ నీళ్లు, మంచినీళ్లు కలిసి సరఫరా కావటం మూలంగా రోగాల బారిన పడి ప్రతి ఒక్కరూ ప్రతి నెలకు కనీసం అంటే 5-6 వేల రూపాయలు ఈ రోగాలకు ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి. వాళ్ళ ఆదాయమేమో నెలకు 6-7 వేలు కూడా ఉండదు. కేవలం జబ్బుల కోసమనే ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టేటువంటి పరిస్థితికి పూర్తిగా బాధ్యత ప్రభుత్వమే వహించాలి. ఈ ప్రభుత్వం ప్రజల మూలుగుల్ని పీల్చి పిప్పి చేసేటువంటి రాకాసి ప్రభుత్వంగా మారింది.
శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఎస్వి వెటర్నరీ రిజిస్ట్రార్ సుధాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ పరిపాలనా భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నామని చెప్పారు. ఈ స్నాతకోత్సవ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ రావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన హాజరు కాలేకపోతున్నారని తెలిపారు. న్యూఢిల్లీకి చెందిన భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కేఎంఎల్ పాదక్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని పేర్కొన్నారు. వర్సిటీ స్నాతకోత్సవ వేడుకల్లో 293 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ఇవ్వనున్నామని చెప్పారు. శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవాన్ని 28/2/2013 చేసుకొని జరుపుకోబోతున్నాము. దానికి ముఖ్య అతిథి కేఎంఎల్ పాతక్ గారు వస్తూ ఉన్నారు. మా వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రభాకర్ రావు గారు వైస్ ఛాన్సలర్ కెపాసిటీలో ఎలాగో ఉంటారు. అనంతరం ఎస్వి వెటర్నరీ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారి వేణుగోపాల్ మాట్లాడుతూ 293 మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలు అందుకునేందుకు అర్హత సాధించారని తెలిపారు. మొత్తం 214 మంది విద్యార్థులు పట్టాలు తీసుకోవడానికి హాజరవుతారని చెప్పారు. 79 మంది విద్యార్థులకు ఇంటికే పోస్టు ద్వారా పట్టాలను పంపుతామన్నారు. 21 మంది విద్యార్థులు గోల్డ్ మెడల్లు, ఒకరు సిల్వర్ మెడల్ను స్నాతకోత్సవంలో అందుకోనున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో వర్సిటీ అధ్యాపకులు చంద్రశేఖర్, రంగనాథన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవంలో ఈ 2011-12 సంవత్సరానికి 325 మంది డిగ్రీలకు అర్హత పొందినారు. ఈ 4వ స్నాతకోత్సవంలో మొత్తం డిగ్రీలు ఇవ్వబోయేది 293 డిగ్రీలు ఇవ్వబడతాయి. 21 గోల్డ్ మెడల్ ఈ సంవత్సరము యూజీ అంటే బీవీఎస్ అండ్ ఏహెచ్ కానీ, బీటెక్ డైరీ టెక్నాలజీ కానీ, బీఎఫ్సీ కానీ కలిపి 21 గోల్డ్ మెడల్ ఇవ్వబడతాయి. అదేవిధంగా 1 సిల్వర్ మెడల్ కూడా ఇవ్వబడతాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతి నగరంపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి కార్యక్రమాలను చేయిస్తున్నారని మాజీ శాసనసభ్యులు వెంకటరమణ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చొరవతో నగర అభివృద్ధికి కేటాయించిన ప్రత్యేక నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు వెంకటరమణ పర్యవేక్షించారు. మంగళవారం స్థానిక గిరిపురం కాలనీలో చేపడుతున్న సీసీ రోడ్ల ఆధునీకరణ, విద్యుత్ దీపాల మరమ్మతుల పనులను వెంకటరమణ పార్టీ కార్యకర్తలతో కలిసి పర్యవేక్షించారు. అధికారులకు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు, సలహాలు అందజేసి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా వెంకటరమణ సిటీ ఛానల్తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చొరవతో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి 6 కోట్ల రూపాయలు మంజూరు చేసుకోవడం జరిగిందని, అలాగే ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో భాగంగా నగర అభివృద్ధికి కేటాయించిన 5 కోట్ల రూపాయల నిధులతో పనులు జరుగుతున్నాయని తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్రాజా, మునిశేఖర్, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది స్పెషల్ డెవలప్మెంట్ సీఎం గారి నిధుల నుంచి ఇచ్చిన ఇది 6 కోట్ల రూపాయలు అయిన తర్వాత ఇంకొక 5 కోట్ల రూపాయలు ఇంతకుముందు తెలుగు మహాసభలు జరిగినప్పుడు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఒక 5 కోట్ల రూపాయలతో త్వరలో పనులన్నీ పిలిపించి తిరుపతిని సుందరమైన పట్టణంగా తీర్చేదానికి బాధ్యతగా ఉంది. ఖచ్చితంగా 2014 కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. మేము చేసే పనులే డెవలప్మెంట్ అయ్యి మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలే దీనికి నాంది పలుకుతున్నాయి. సెట్టిపల్లి గ్రామ పంచాయతీ ప్రజల సమస్యలను పరిష్కరించేంత వరకు ఆమరణ దీక్షను విరమించేది లేదని శ్రీ వరసిద్ధి వినాయక యువజన సేవా సంఘం అధ్యక్షులు రుద్రగోపి స్పష్టం చేశారు. తిరుపతి రూరల్ సెట్టిపల్లి పంచాయతీలో అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి గ్రామ పంచాయతీలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శ్రీ వరసిద్ధి వినాయక యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఆమరణ దీక్షకు దిగిన విషయం విదితమే. స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట చేపట్టిన ఆమరణ దీక్ష 2వ రోజు కొనసాగింది. పెద్ద సంఖ్యలో మద్దతుదారులు, సెట్టిపల్లి పంచాయతీ గ్రామస్తులు దీక్షలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రుద్రగోపి సిటీ ఛానల్తో మాట్లాడుతూ సెట్టిపల్లి పంచాయతీ ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు రాతపూర్వకంగా హామీ ఇచ్చి త్వరితగతిన తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామే తప్ప విరమించే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు. ఈ దీక్షలో ఆ సంఘం నాయకులు ఉమాపతి రెడ్డి, బ్రహ్మయ్య, సురేష్, రాజా, కమల్నాథ్, సుధాకర్, వెంకయ్య, గ్రామస్తులు, నిరుపేద మహిళలు పాల్గొన్నారు. ఆర్టీఓ గారు అనేక సందర్భాల్లో హామీలు ఇచ్చి ఈరోజు కాలయాపన చేస్తూ ఆర్టీఓ గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలనేసి సెట్టిపల్లి గ్రామ పంచాయతీ పేదలందరికీ స్థలాలు ఇవ్వాలనేసి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఆ ప్రాణాలైనా అర్పించి సెట్టిపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. అంతర్జాతీయ నేరస్తుడు మహమ్మద్ షేక్ రఫీని తిరుపతి అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి ఒక పిస్టల్, 2 మ్యాగజైన్లు, 5 బుల్లెట్లతో పాటు
11,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ ఎస్పీ రాజశేఖర బాబు పేర్కొన్నారు. మంగళవారం తిరుపతి ప్రకాశం రోడ్లోని అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజశేఖర బాబు మాట్లాడుతూ 2 రోజుల క్రితం గుంతకల్లు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పీలేరు మీదుగా తిరుపతికి వస్తుండగా మార్గమధ్యంలోని రంగంపేట సమీపంలో ఒక యువకుడు పిస్టల్ను చూపించి కండక్టర్ నుండి ప్రయాణికుల దగ్గర నుండి సుమారు 11,200 రూపాయల నగదును బలవంతంగా లాక్కొని ఒక రౌండ్ గాలిలో కాల్పులు జరిపి పరారయ్యాడని ఎస్పీ వివరించారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి దర్యాప్తును చేపట్టామని తెలిపారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న మహమ్మద్ షేక్ రఫీని అదుపులోకి తీసుకుని విచారించగా అతను అంతర్జాతీయ నేరస్తుడని విచారణలో తేలిందన్నారు. అతని వద్ద నుండి బీహార్లో కొనుగోలు చేసిన 7.65 mm పిస్టల్, 2 మ్యాగజైన్లు, 5 బుల్లెట్లతో పాటు 11,200 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మహమ్మద్ షేక్ రఫీ ఢిల్లీ, హర్యానా, నేపాల్, నాగాలాండ్లో అనేక నేరాలకు పాల్పడినట్లు, కొన్ని కేసుల్లో జైలు శిక్ష అనుభవించినట్లు విచారణలో నేరస్తులు అంగీకరించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. కడప జిల్లా మైదుకూరు, కొత్త కొట్టాల ప్రాంతం వనిపెంట గ్రామానికి చెందిన మహమ్మద్ షేక్ రఫీ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి అనేక నేరాలకు పాల్పడ్డాడని తెలిపారు. తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన నిందితుడు వేలూరుకు వెళ్లి ఓ లాడ్జిలో రూమ్ తీసుకుని చనిపోవాలని నిద్రమాత్రలు మింగడం జరిగిందన్నారు. అయితే అదృష్టవశాత్తు నిందితుడు చనిపోలేదని, ఆ తర్వాత బీహార్కు తిరిగి వెళ్లిపోవాలని రఫీ నిర్ణయించుకున్నట్లు చెప్పారు. బీహార్ వెళ్లిపోయే ముందు రంగంపేట వద్ద ఆర్టీసీ బస్సులో దోపిడీ చేయడం జరిగిందని, ఆ తర్వాత తమ దర్యాప్తులో నిందితుడు పట్టుబడినట్లు తెలిపారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులకు ఎస్పీ రివార్డులను అందించి అభినందించారు. ఢిల్లీ, హర్యానా ప్రాంతాల్లో ఇతను మొట్టమొదటిగా చైన్ స్నాచింగ్స్ చేసేవాడు, తర్వాత ఈ కార్స్లో రాబరీస్ చేసేవాడు. ఇక్కడ జస్వీర్ డాగర్ అనే ఒక డాన్ ఉండేవాడు. సో అతని కనుసన్నల్లో చేశానని చెప్తున్నాడు. ఇది ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది. 50,000 రూపాయల డబ్బులు తీసుకొని అక్కడి నుంచి పారిపోయి నేపాల్ మరియు బీహార్ సరిహద్దులో ఒక గ్రామంలో ఉండేవాడు. అక్కడ కూడా అతను కొన్ని అఫెన్సెస్ చేశాడు. తర్వాత బీహార్లో ఒక పర్వేజ్గంజ్ పోలీస్ స్టేషన్ అరెస్ట్ అయ్యి దాదాపు 1.5 సంవత్సరం జైలు శిక్ష అనుభవించాడు. రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ అమ్మని చూడాలనేసి మదర్కి ఫోన్ చేశాడు. సో దాని మీదట మదర్ ఫోన్ చేసిన మీదట అతను ఇక్కడికి వచ్చాడు. వచ్చేటప్పుడు ఇక్కడ ఒక డాన్గా నేను వెలుగొంటున్నాను, వేరే నార్త్ ఇండియాలో ఒక డాన్గా వెలుగొంటున్నాను అనే విషయాన్ని తన బంధుమిత్రులకు అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఈ యొక్క పిస్టల్ కొనడం జరిగింది. ఇది 7.65 mm ఇటలీ మేడ్ పిస్టల్. ఇందులో 6 రౌండ్స్ ఉన్నాయి, ఒక రౌండ్ ఫైర్ చేశారు. కనుమరుగవుతున్న కళలను, కళాకారులను ప్రోత్సహించేందుకు శ్రీ భవానీ కళానికేతన్ కృషి చేస్తోందని ఆ సంస్థ డైరెక్టర్ చింతలపురం ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 80 చారిత్రాత్మక నాటకాలను ప్రదర్శించిన ఏకైక నాటక సంస్థ శ్రీ భవానీ కళానికేతన్ అని అన్నారు. 81వ చారిత్రాత్మక నాటకంగా హిమబిందు అనే నాటకాన్ని ఈ నెల 28వ తారీఖున స్థానిక నెహ్రూ లలిత కళా ప్రాంగణంలో ప్రదర్శించనున్నామని, కళాకారులు, కళాప్రియులు ప్రదర్శనను తిలకించి విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంస్థ సభ్యులు మునికృష్ణయ్య, నారాయణ, ప్రభాకర్, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పుణ్య ప్రదేశమైన తిరుపతిలో చైన్ స్నాచికులు పెచ్చుమీరుతున్నాయి. పోలీసు శాఖ ఎన్ని వ్యూహాలు పన్నినా చోరులు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో నగర ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. విలాసాలకు అలవాటు పడ్డ యువకులు సులువుగా డబ్బు సంపాదించే మార్గాన్ని ఎంచుకున్నారు. ఒంటరిగా మహిళలు కనబడితే చాలు పల్సర్ బైక్పై రావడం, చైన్ స్నాచింగ్లకు పాల్పడడం. దీంతో మహిళలు బయటకు రావాలంటే హడలెత్తిపోతున్నారు. పోలీసు శాఖ ఎన్ని చర్యలు చేపట్టినా స్నాచర్లు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తూ పోలీసులకు సవాల్గా మారారు. ఇటీవల నగరంలో చైన్ స్నాచింగ్లు మరీ ఎక్కువయ్యాయి. ఒక్క మంగళవారం రోజునే తిరుపతిలో 4 ప్రాంతాల్లో ఏకకాలంలో చైన్ స్నాచింగ్లు జరిగాయంటే చైన్ స్నాచర్స్ ఆగడాలు ఏ పాటివో అర్థం చేసుకోవచ్చు. దీంతో అప్రమత్తమైన పోలీసు శాఖ అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు నగరంలోని ప్రధాన కూడళ్లలో తనిఖీలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా పల్సర్ బైకులపై వెళ్లే వారిపై నిఘా ఉంచి తనిఖీలు నిర్వహించారు. అంతేకాక ద్విచక్ర వాహనాలకున్న నంబర్లను పరిశీలించి అర్థం కాని బైకులను స్వాధీనం చేసుకుని నంబర్ ప్లేట్లు మార్చిన తర్వాతనే వాహన చోదకులకు ద్విచక్ర వాహనాన్ని అప్పగిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. తిరుపతి నగరంలో ముఖ్యంగా ఈ
పల్సర్ బండ్లలో వచ్చి చైన్ స్నాచింగ్లు ఇట్లా అఫెన్స్లు ఎక్కువగా చేస్తున్నారు. వాటి గురించి ఈరోజు కూడా ఒక స్నాచింగ్ అఫెన్స్ జరిగింది. నేరం సందర్భంగా ముఖ్యంగా పల్సర్ బండ్లు వెహికల్ చెకింగ్ చేస్తున్నామంతా, అందరితో పాటు మేము కూడా చేస్తున్నాము. ఈ బండ్లలో చాలామంది స్టైల్గా ఉండేదాని గురించి నెంబర్లు డిఫరెంట్గా వేసుకోవడము, సరిగా అర్థం కాకుండా ఉండేటట్లు చేయడము, వాళ్ళు ఆ నెంబర్ వల్ల వాళ్ళు ఏదైనా నేరం చేసినా, చైన్ స్నాచింగ్ చేసినా, ఇంకోటి యాక్సిడెంట్ చేసినా గుర్తుపట్టడానికి వీలుండదు. అందుకోసం పర్టికులర్గా నెంబర్ ప్లేటు మార్చుకున్న తర్వాతనే పంపిస్తున్నాము ఫైన్ ఇంపోజ్ చేసి. ముఖ్యంగా ఈ వెహికల్ వాళ్ళందరికీ మేము రిక్వెస్ట్ ఏమంటే ప్రతి ఒక్కరు కరెక్ట్ నెంబర్ వేసుకోండి. మీరు ఎమర్జెన్సీ టైంలో ఏదైనా పోయేటప్పుడు ట్రాఫిక్ పోలీసులు కానీ ఏదైనా పోలీసులకు దొరికారంటే ఆ నెంబర్ మార్చినంత వరకు మేము పంపము. అటువంటి ఇబ్బంది గురి కాకుండా ముందుగానే మీ నెంబర్లు క్లియర్గా కనపడేటట్లుంటే మీ పైన అనుమానం లేకుండా ఉంటుందని చెప్పి 2013 రైల్వే బడ్జెట్లో కూడా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, రాష్ట్ర ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే 32 మంది ఎంపీలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఏడు రైల్వే బడ్జెట్పై ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, అయితే ఆ ఆశలన్నీ అడియాసలయ్యాయని అన్నారు. చేతగాని వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తే ఏమి జరుగుతుందో ఈ బడ్జెట్ ద్వారా మరోసారి రుజువైందని ఎద్దేవా చేశారు. వాణిజ్య వ్యాపారాలతో బిజీగా ఉండే వ్యక్తులను ఎంపీలుగా ఎన్నుకోవడంతో వారు వారి వ్యాపారాలు, ఆదాయాలు చూసుకోవటానికే కాలం సరిపోతుందే తప్ప రాష్ట్ర సమస్యలను పట్టించుకునే తీరిక లేకపోయిందని విమర్శించారు. నిజంగా ఆ 32 మంది ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే వారు వారి పదవులకు రాజీనామా చేయాలని, అలాగే తిరుపతి ప్రజలను మోసం చేసిన కేంద్ర సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆ పదవిలో కొనసాగే అర్హత కోల్పోయారని, ఆయన కూడా తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు హేమంత్ కుమార్, గోవిందకృష్ణయ్య, దేవా, రామారావు, బాలాజీ పాల్గొన్నారు. తిరుపతికి అయితే ముఖ్యంగా రైల్వే మంత్రి వచ్చినప్పుడు కానీ, సహాయ మంత్రి వచ్చినప్పుడు కానీ దేవుని సాక్షిగా వాళ్ళు రైల్వే స్టేషన్ సందర్శించినప్పుడు చెప్పడం జరిగింది, మేము ఈ రైల్వే అభివృద్ధికి పాటుపడతాము, అదేవిధంగా మీకు అనేక ట్రైన్స్ కూడా తిరుపతి నుంచి మేము వేస్తామని కూడా చెప్పి స్వామివారికి కూడా శటగోపం పెట్టిన మంత్రుల్ని ఏమనాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం, ఈ పుణ్యక్షేత్రంలో ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోలేని దిశగా వాళ్ళు ఉన్నారంటే దాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు. ఉత్తరప్రదేశ్లో రూపాయి ఖర్చు పెడితే అక్కడ వచ్చేది 40 పైసల ఆదాయం అయితే రైల్వేకి, ఇక్కడ రూపాయి ఖర్చు పెడితే దక్షిణాది రాష్ట్రాల్లో వచ్చే ఆదాయం 80-90 పైసలు ఉంటుంది. ఆ మన భారీగా ఆదాయాలు వచ్చే దక్షిణాది రాష్ట్రాలని నిర్లక్ష్యం చేస్తూ ఈ విధంగా బడ్జెట్లో వేయడం చాలా దారుణం. తిరుపతికి విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డికి ఘన స్వాగతం లభించింది. మంగళవారం తిరుపతి రైల్వే స్టేషన్కు చేరుకున్న మంత్రి రఘువీరారెడ్డిని తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ అధ్యక్షులు పులుగోరు మురళీకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకట్రమణ, డీసీసీ మాజీ ఉపాధ్యక్షులు మబ్బుదేవ నారాయణ రెడ్డి కలిసి సాదరంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలను అందించి పార్టీ కండువాలను కప్పి ఆహ్వానం పలికారు. మంత్రికి స్వాగతం పలికిన వారిలో డీసీసీ అధ్యక్షులు అమ్మాస్ రాజశేఖర్ రెడ్డి, సహకార బ్యాంక్ పాలక మండలి సభ్యులు ఉన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం సాయంత్రానికి సుమారు 40,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 18 కంపార్ట్మెంట్లలోని భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా వెళ్లే భక్తులు 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 8 గంటల సమయం, దివ్యరామం దర్శనం ద్వారా వెళ్లే భక్తులు 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతోందని అధికారులు భావిస్తున్నారు. ఇక అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 4, 50 రూపాయల గదులు 102, 100 రూపాయల గదులు 68, 500 రూపాయల గదులు 21, 600 రూపాయల గదులు 16 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 100, వసంతోత్సవం టికెట్లు 212, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 271 అందుబాటులో ఉన్నాయి. వీటిని బుధవారం ఉదయం తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చునని అధికారులు తెలిపారు. తిరుపతి గోల్డెన్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 2,774 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,665 రూపాయలు కాగా వెండి 1 కిలో ధర 54,290 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 58 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని దేవాలయాలకు ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తాం, ఆస్తులను పరిరక్షిస్తాం,
రక్షణ దృష్ట్యా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తాం. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య వెల్లడి. స్విమ్స్ రోగుల పాలిట వరప్రసాదిని. సేవలను విస్తృతం చేయండి, ఖ్యాతిని ఇనుమడింపజేయండి. రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి పిలుపు. కోట్ల సహాయ మంత్రి కాదు, నిస్సహాయ మంత్రి. రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చెయ్యి. నైతిక బాధ్యత వహిస్తూ ఎంపీలు రాజీనామా చేయాలి. టీడీపీ, బీజేపీ డిమాండ్. అంతర్జాతీయ నేరస్తుడు అరెస్ట్. 1 పిస్టల్, 2 మ్యాగజైన్లు, 5 బుల్లెట్లు స్వాధీనం. తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.